వీక్షకులందరికీ నమస్కారం. చైనాలో జనాభా వేగంగా పతనమవుతూ ఉంది. గడిచిన 4 సంవత్సరాల్లో చైనా ప్రకటించిన జనాభా లెక్కలే దీనికి నిదర్శనం. ఇప్పటికే చైనాను దాటి భారతదేశం జనాభాలో నెంబర్ 1 ప్లేస్ని ఆక్రమించింది. అయితే 2021లో భారతదేశంలో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడిపోయినాయి. 2011లో జనాభా లెక్కల ప్రకారం పెరుగుదల రేటు ప్రకారం ఐక్యరాజ్య సమితి అంచనా వేసి 2025లో చైనా జనాభాని భారత్ దాటిపోయింది అని ప్రకటించింది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం భారతదేశంలో జనాభా 146 కోట్లు పైనే. ఇప్పటికీ భారతదేశంలో ఏటా 1,90,00,000 మంది జనాభా పెరుగుతూ ఉంది. చైనాలో జనాభా 140 కోట్ల 30 లక్షలకి పరిమితమైంది. వన్ ఫ్యామిలీ వన్ చైల్డ్ విధానం తీసుకొచ్చిన తర్వాత 1980sలో జనాభాను తగ్గించేందుకు చైనా కఠిన నిబంధనలు అమలు చేసింది. ఒక కుటుంబంలో ఒక్కరే బిడ్డ, 1 or none అనే పాలసీని తీసుకొచ్చారు. దాదాపు 2015 దాకా అదే విధానం కొనసాగింది. దాంతో చైనాలో జనాభా పెరగడం లేదు కదా, తగ్గిపోతా ఉంది. 2015లో చైనా ప్రభుత్వాన్ని నిపుణులు హెచ్చరించారు, ఇదే విధంగా కనుక ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో చైనా మిలిటరీలో పనిచేసేందుకు కూడా సైనికులు కూడా దొరికే అవకాశం లేదు అని హెచ్చరికలు జారీ చేయడంతో ఆ వెంటనే 1 or none అనే పాలసీని రద్దు చేసి 2 బిడ్డల్ని కనొచ్చు అని చెప్పేసి అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే 2020లో 3 పిల్లలైనా కనండి, ఒక్కో బిడ్డకి $500 వెంటనే చెల్లిస్తామని చెప్పేసి చైనా మరో ఆఫర్ కూడా ఇచ్చింది. అయినా కూడా చైనాలో ప్రజలు జనాభాని పెంచడానికి ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయి బతకడం కూడా కష్టంగా మారింది. ఒక బిడ్డని కని 18 సంవత్సరాల వరకు పెంచి విద్యాబుద్ధులు నేర్పించాలంటే 69 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది చైనాలో. దీంతో చైనాలో 2 కనండి, 3 కనండి, అంతా మేమే చూసుకుంటాం అని ప్రభుత్వం ప్రకటించినా కూడా యువ జంటలు 2, 3 కనేందుకు ముందుకు రాకపోగా చాలామంది వివాహాలు చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో 2025లో చైనా జనాభా 79 లక్షల మంది చైనాలో పుడితే 1,10,00,000 మంది చనిపోయారు. దాదాపు 30 లక్షల మంది పైగా ఒక్క ఏడాదిలోనే జనాభా తగ్గిపోయింది. సంవత్సరానికి 30 లక్షల జనాభా తగ్గడం అంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాబోయే 2026లో 40 లక్షల మంది, 27లో 50 లక్షలు, 28లో 60 లక్షలు, ఈ విధంగా జనాభా తగ్గుకుంటూ పోయి చైనా జనాభా 120 కోట్లకు పరిమితమయ్యే ప్రమాదం ఉంది. చైనాలో ఇంత వేగంగా జనాభా కనుక తగ్గితే ఇప్పటికే 150 కోట్ల మంది జనాభాకి అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఉంచారు. ఆ మౌలిక సదుపాయాలని నిరుపయోగంగా మారడంతో పాటు చైనాలో మ్యాన్ పవర్ షార్టేజ్ వచ్చి చాలా పరిశ్రమలకి ఇప్పటికే మనుషులు దొరకడం లేదు. జపాన్లో కూడా అదే పరిస్థితి. జపాన్ దేశంలో మొత్తం జనాభా కలిపి 10 కోట్లు ఉంటే అక్కడ ప్రతి సంవత్సరం 5 కోట్ల జనాభా 5 లక్షల జనాభా తగ్గిపోతా ఉంది. ఈ విధంగా ప్రపంచంలో కొన్ని దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. గతంలో జనాభా సంక్షోభం అంటే జనాభా విపరీతంగా పెరిగిపోయి ఆహారం కొరత, నీటి కొరత, నివాసం కొరత ఇవన్నీ ఉండి, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు జనాభా పెరుగుదల వేగంగా పడిపోయి జనాభా సంక్షోభం అనే దానికి అర్థం మారిపోయేలాగా చేశారు. అయితే భారతదేశానికి ఆ సమస్య లేదు. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో
జనాభా పెరుగుదల రేటు 2.2 నుంచి 2.9 ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఆగిపోయింది, జనాభా తగ్గుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు 0.8 నుంచి 1.6 మధ్యలో ఉంది. ఈ రాష్ట్రాల్లో సగటున 1.3. అంటే జనాభా పుట్టేవారు ఎంత ఉన్నారో మరణించేవారు అంతకంటే ఎక్కువే ఉన్నారు. దీంతో జనాభా పెరుగుదల ఆగిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ సగటున 2.4 పిల్లల్ని కంటూ ఉన్నారు. అంటే అక్కడ మరణించేవారి కన్నా కూడా పుట్టేవారి జనాభా ఎక్కువగా ఉంది. అందువల్ల భారతదేశంలో ఇప్పటికీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది జనాభా పోగు పడతానే ఉంది. భారతదేశంలో 170 కోట్లకు జనాభా చేరిన తర్వాత జనాభా స్థిరీకరణ జరిగే అవకాశం ఉంది అని ఐక్యరాజ్య సమితి అంచనాలు తెలియజేస్తాను. అంటే ప్రస్తుతం ఉన్న జనాభా మరో 30 కోట్ల జనాభా పెరిగే అవకాశం భారతదేశంలో ఉంది. అంటే రాబోయే 20 సంవత్సరాల పాటు జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత జననాలు తగ్గి మరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే రాబోయే 30 సంవత్సరాల్లో ఎలాంటి ట్రెండ్స్ రాబోతూ ఉన్నాయి? జనాభాలో ఇప్పటికే చైనా, జపాన్, జర్మనీ దేశాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి? ఆ పరిస్థితి భారతదేశానికి రావాలంటే మరో 25 నుంచి 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 2007లో చైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రస్తుతం భారతదేశం అలాంటి పరిస్థితులకు ఎదిగింది అనేది తాజాగా వచ్చిన రిపోర్ట్. దీని ప్రకారం భారతదేశంలో 2045 నాటికి వికసిత్ భారత్ నాటికి భారతదేశంలో జనాభా స్థిరీకరణ జరిగి ఆ తర్వాత జనాభా తగ్గే అవకాశం ఉంది. చైనాలో జనాభా తగ్గడం వల్ల చైనాకి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ. భారతదేశానికి మాత్రం అలాంటి ప్రమాదం లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి.